ఢిల్లీకి వెళ్ళడానికి సీఎంకి సమయం ఉంది కానీ రైతుల సమస్యలు పట్టించుకోవడానికి సమయం లేదంటే బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనిపైన ఎట్లా స్పందిస్తుంది? ప్రధానమంత్రి గారు మోడీ గారు ఢిల్లీ వస్తే, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తే, హైదరాబాద్లోనే కేసీఆర్ గారు ఉండి ప్రధానమంత్రిని కలవకుండా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు కానీ మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ అడగకుండా తీవ్రమైన నష్టం తెలంగాణ ప్రజలకు చేశారు. అదే రేవంత్ రెడ్డి గారిని చూడండి, ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పోయాడు? ప్రధానమంత్రిని 6 సార్లు కలిశారు, ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు, రైల్వే మినిస్టర్ని కలిశారు, హౌసింగ్ మినిస్టర్ని కలిశారు, స్పోర్ట్స్ మినిస్టర్ని కలిశారు, ఇరిగేషన్ మినిస్టర్ని కలిశారు. ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో మ్యాక్సిమం తెలంగాణకు అనుకూలంగా సాధించినటువంటి సీఎం గారు ఎవరికోసం పోతున్నాడు? తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలిపోతున్నాడు. మీలాగా అక్కడ ప్రధానమంత్రి ఎంత, ఆయన ఎంత, ఆయన లెక్క ఎంత అని మాట్లాడితే ఎవరు ప్రజల నోట్లో మన్ను కొట్టినోడు. మీకేమి మీరు హాయిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ కొడుకు కేటీఆర్ మంత్రిగా ఉన్నాడు, అల్లుడు మంత్రిగా ఉన్నారు, మీ టీఆర్ఎస్ నాయకులంతా హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు నష్టపోయారు. అది జరగకుండా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు పేపర్లో చూసారా? మెట్రో రైల్ ఫేజ్ 2 దానికి పర్మిషను నిధులు కావాలని కేంద్ర మంత్రిని అడగడానికి పోయారు. వారితో కలిసి మాట్లాడిన ఫోటో కూడా వచ్చింది. ఎందుకు పోతారు అక్కడ? మా పార్టీ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది, కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ అక్కడ. మీది లోకల్ పార్టీ, మీది ఓన్లీ తెలంగాణకే. తెలంగాణ బోర్డర్ దాటితే ఆంధ్రాలో నువ్వెవరో మాట్లాడితే నిన్నెవడు పట్టించుకోడు. పక్క రాష్ట్రం కర్ణాటక పోతే పట్టించుకోడు, పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ పోతే మేము భారతదేశం మొత్తంలో ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాది, నాకు ఇబ్బందులు ఉన్నాయంటే ఎవడో ఒక కాంగ్రెస్ వచ్చి మాకు సపోర్ట్ చేస్తాడు. మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటాడు? ఊరు దాటితే గుర్తుపట్టలేని పార్టీని ఇది. అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. ఇట్లా అడ్డమైన మాటలు మాట్లాడితే పేపర్లో టీవీలో రాయటానికి చూపించడానికి పనికి వస్తాయని మాట్లాడుతున్నాను. ఇంకా మీకు బుద్ధి రాలేదు. 2023లో వాడగొట్టే అధికారం నుంచి స్పష్టమైన మెజారిటీ రేవంత్ రెడ్డికి ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో మీకు ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాలేదు. మీ పని అయిపోయింది. 7 పార్లమెంట్లో డిపాజిట్ కూడా రాలేదు. సిగ్గుండాలి కదా. ఎందుకు పోయారో అది తెలుసుకోండి. మీ చెల్లెలు చెప్తుంది మీరు పందికొక్కులని. కేటీఆర్ నిన్ను పందికొక్కు అంటుంది, 100 సార్లు చెప్పింది. దానికి సమాధానం చెప్పు. మీ నాన్న మన మనిషి, కేసీఆర్ మన మనిషి, ప్రజల సమస్యలు పట్టకుండా తిరుగుతుండు, ఆయన బందీ అయిపోయాడు అని అంటాడు. ఆ సంగతి చూసుకోండి. ఎందుకు రేవంత్ రెడ్డి గారి గురించి అవాక్కులు చవాక్కులు మాట్లాడితే మీకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. అయితే సార్, ఈ నెల 10వ తేదీన ప్రధాని మోడీది మీటింగ్ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును కావాలని అడ్డుకుంది. దీన్ని ప్రజలకు చెప్పడానికి మేము పెడుతున్నాం, జనాగ్రహ సభ పేరుతో మీటింగ్ పెడుతున్నాం అని చెప్తున్నారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ప్రజలు చెప్పేవాడు ప్రధానమంత్రి, చెప్పేవాడు ముఖ్యమంత్రి కాబట్టి ఏ చెప్తే అది వినరు. దాంట్లో వాస్తవం ఉందా లేదా అని చెప్పడానికి మీరు బిల్లు పెట్టిన అక్కడ బిల్లు పెట్టగానే ఇక్కడ టీవీలో కనపడింది. అక్కడ పార్లమెంట్లో కూర్చున్న నాకంటే నాగర్ కర్నూలులో ఉన్న నా ప్రజలందరూ కూడా టీవీలో చూశారు ఏం బిల్లు పెట్టాడని. ఏం బిల్లు పెట్టాడు? మహిళలకు బిల్లు పాస్ కాకుండా ఉండాలని దాన్ని డీలిమిటేషన్ బిల్లుతో కలిపి పెట్టాడు. ఇదే మహిళల బిల్లు 2023లో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు సపోర్ట్ చేసి యునానిమస్గా పాస్ చేశారు. ఆ బిల్లును అట్లే పెడితే ఇప్పుడు కూడా పాస్ చేశారు. ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ఇతర యూపీ మన ఇండియా పార్ట్నర్స్ అంతా చెప్తున్నారు మీరు ఇప్పుడు బిల్లు పెట్టండి. నెక్స్ట్ రేపు వచ్చే మీరు 10వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు కదా మోడీ గారు, మీరు 10వ తారీఖు హైదరాబాద్కి వస్తున్నారు. మీరు 11వ తారీఖు పోయి బిల్లు పెట్టండి, స్పెషల్ సెక్షన్ పిలవండి. 2 రోజులు కాదు, 1 రోజు పార్లమెంటుని పిలిచి బిల్లు పెట్టండి. 1 రోజులో పాస్ చేస్తామని చెప్తున్నాం. తప్పుడు మాటలు మాట్లాడితే ఎంత పెద్దవాడు మాట్లాడినా వినరు. నిజాన్ని ఎంత చిన్నవాడు చెప్పినా ప్రజలు నమ్ముతారు. అది గుర్తుంచుకోవాలి. అంతేగాని బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ మేము మహిళా బిల్లు పెట్టాము, కాంగ్రెస్ వ్యతిరేకం అంటే ఎవరు పట్టించుకోరు. అసలు మహిళా బిల్లుని సోనియా గాంధీ గారే పెట్టి రాజ్యసభలో పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మర్చిపోతున్నాం మోడీ. ఎప్పుడో 2014 కంటే పాస్ చేసిన బిల్లుని ఇప్పుడు దాకా పాస్ చేయకుండా ఉన్నాడు నువ్వు.
ఇంతకాలం ఎందుకు చేయలేదు? నువ్వే కదా 2014లో నువ్వు ఉన్నావు, 2018లో నువ్వు ఉన్నావు, 2023లో 24లో నువ్వు ఉన్నావు, ఇప్పుడు కూడా నువ్వే ఉన్నావు. ఎందుకు మరి ఈ 11 సంవత్సరాల్లో ఈ బిల్లు ఎందుకు పాస్ చేయలేదు? నువ్వు మహిళా బిల్లుకు వ్యతిరేకం. మీరు మనువాదులంతా మహిళల్ని ఇంట్లో వంట చేయాలా, పిల్లలకనే యంత్రాలాగా చూస్తారు. అదే బీజేపీ పార్టీ.